పిల్లలు లేని రోజుల్లో వేరే వారిని చూసి నేను వాళ్ళలా చేయను వీళ్ళలా చేయను, చాలా ఓపికగా ఉంటాను, నా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను అని అనుకునేదాన్ని. కానీ మా పిల్లలు పుట్టాక వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మీద అరవడం, కోప్పడడం, చిరాకు పడడం ఇవన్నీ చాలా మామూలుగా అయిపోయాయి. చాలాసార్లు దేవా నేను ఎందుకు ఇలాంటి అమ్మగా మారిపోతున్నాను అని అడిగిన రోజులు చాలా ఉన్నాయి. ఈరోజు నేను ఈ వీడియోలో నేను తల్లిగా చేసిన 5 పెద్ద తప్పులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అయి ఉంటే ఈ వీడియో మీకోసమే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బిబ్లికల్ పేరెంటింగ్ హబ్ తెలుగుకి స్వాగతం. నేను డాక్టర్ శ్యామ్లా, బీయింగ్ సర్టిఫైడ్ యాజ్ ఎ లైఫ్ కోచ్ అండ్ పేరెంటింగ్ కోచ్. 3, 2, 1. చాలాసార్లు ప్రాబ్లం అంతా నా పిల్లలదే అని అనుకున్నాను. ఎప్పుడైనా మా పాప మాట వినకపోతే పదే పదే చెప్పాల్సి వస్తే ఈ పిల్ల ఎందుకు ఇలా ఉంది అని అనుకునేదాన్ని. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రాబ్లం ఎప్పుడు పిల్లల్లోనే ఉండదు, చాలాసార్లు నా రియాక్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మన మాటల కంటే కూడా మన బిహేవియర్ని ఎక్కువగా కాపీ చేస్తారు. కాబట్టి ఆ రోజు నుంచి నేను నా పిల్లల్ని మార్చే ముందు నన్ను నేను సరి చేసుకోవడం మొదలుపెట్టాను. సెకండ్ మిస్టేక్, నేను ఏదైనా తప్పు చేసినప్పుడు, కరెక్ట్ చేసినప్పుడు వెంటనే చేంజ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. ఒకసారి చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నావు నువ్వు అని నేను కోప్పడేదాన్ని. కానీ దేవుడు నన్ను ఒక్క రోజులో మార్చలేదు కదా, అయితే నేనెందుకు నా పిల్లలు ఒక్క రోజులో మారాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? పేరెంటింగ్ అనేది ఒక మైక్రోవేవ్ కాదు, అది ఫార్మింగ్. మనం విత్తనం వేసిన తర్వాత వెంటనే ఎలాగూ పళ్ళు రావో అలానే పేరెంటింగ్కి కూడా పేషెన్స్ కావాలి అని నేర్చుకున్నాను. థర్డ్ మిస్టేక్, కరెక్షన్ ఎక్కువ, కనెక్షన్ తక్కువ. రోజంతా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా కూర్చో, ఇలా కూర్చో అని మాత్రమే చెప్పేదాన్ని. ఒకరోజు మా పెద్ద పాప డ్రాయింగ్ వేస్తూ ఒక కోపంతో ఉన్న ముఖాన్ని వేసి, ఇది నువ్వే అమ్మా అరుస్తున్నావు అని చెప్పింది. నిజంగా ఆ సంఘటన నన్ను ఎంతగానో మార్చేసింది. పిల్లలకు కరెక్షన్ కంటే ముందు కనెక్షన్ కావాలి. వాళ్ళు మన ప్రేమను ఫీల్ అయితే మన మాటను వినడం మొదలు పెడతారు. నేను చేసిన మిస్టేక్స్లో చాలా పెద్ద మిస్టేక్, ఫోర్త్ మిస్టేక్, వేరే తల్లులతో కంపేర్ చేసుకోవడం. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు వాళ్ళందరూ సూపర్ మామ్స్లా కనపడతారు, నేను మాత్రం ఫెయిల్యూర్గా కనపడతాను. కానీ తర్వాత అర్థమైంది, సోషల్ మీడియా హైలైట్స్ మాత్రమే చూపిస్తుంది, వాళ్ళ హృదయంలో ఉన్న స్ట్రగుల్స్ ఎప్పటికీ చూపించదు. దేవుడు నా పిల్లల్ని నాకు ఇచ్చాడు, వాళ్ళని పెంచడానికి ఇంకొక అమ్మని కాదు నన్నే చూస్ చేసుకున్నాడు అని నేను గుర్తించిన రోజు కంపారిజన్ తగ్గింది, నా హృదయంలో చాలా పీస్ వచ్చింది. చాలా రోజులు నేను ఆ తప్పు చేస్తున్నాను అని కూడా నాకు తెలియకుండా నేను చేసిన మిస్టేక్, ఫిఫ్త్ మిస్టేక్, దేవుని కంటే కూడా నా బలం మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం. పేరెంటింగ్ కోర్స్ నేర్చుకున్నాను, చాలా వీడియోస్ చూశాను, చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాను, కానీ ప్రేయర్ చేయడం మాత్రం చాలాసార్లు మర్చిపోయాను. ఇప్పుడైతే నా పిల్లల్ని కరెక్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. దేవా, ముందు నా హృదయాన్ని మార్చు, తర్వాత నా పిల్లల హృదయాన్ని. ఈ చిన్న ప్రేయర్ మా ఇంట్లో అట్మాస్ఫియర్ని మార్చడం మొదలెట్టింది. ఈరోజు కూడా నేనేమి 100కి 100% పర్ఫెక్ట్ తల్లినేం కాదు, ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు, గుడ్ మదర్స్ ఆర్ నాట్ మదర్స్ హూ నెవర్ మేక్స్ మిస్టేక్స్, గుడ్ మదర్స్ ఆర్ మదర్స్ హూ అలో గాడ్ టు చేంజ్ దెమ్ ఎవ్రీ సింగిల్ డే. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక పేరెంట్కి షేర్ చేయండి. బిబ్లికల్ పేరెంటింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.